హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో దాబా స్టైల్లో పనీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ కర్రీని రైస్, రోటీ, చపాతీ దేంతో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. దీనికోసం ముందుగా పనీర్ తీసుకోవాలి. ఇక్కడ 200 గ్రామ్స్ వరకు పనీర్ తీసుకుని వీటిని ఇలా మీడియం సైజులో కట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇలాచీ, చిన్న దాల్చిన చెక్క, 4-5 లవంగాలు వేసి వీటిని కొద్దిగా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 5-6 జీడిపప్పులు వేసి వీటిని ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఒక మీడియం సైజు టమాటా ముక్కలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు వేసి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా కూడా సాఫ్ట్గా ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గించాలి. చూడండి, టమాటా ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి ఫ్రై చేయాలి. చూడండి, మసాలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడవుగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలని వేసి ఫ్రై చేయాలి. చూడండి, మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయి ఇలా అంచులకి ఆయిల్ వదులుతున్న టైంలోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి వీటన్నింటినీ ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలు వేసిన తర్వాత ఇలా కొద్దిసేపు ఇలా కలుపుతూ బాగా ఉడికించాలి. చూడండి, ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ తోటి వాటర్ పోస్తున్నాను. దగ్గర 250 ml వరకు ఉంటాయి. ఇలా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. చూడండి, ఈ టైంలోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పనీర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి. తర్వాత దీనిపైన మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించాలి. చూడండి, 5-6 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా కర్రీ చిక్కగా రెడీ అయిపోతుంది. తిక్కి గ్రేవీ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ విధంగా రెడీ అయిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరని వేసేసుకుని కలుపుకుంటే టేస్టీ పనీర్ కర్రీ రెడీ అయిపోతుంది. చివరిగా నచ్చిన వాళ్ళు కొంచెం థిక్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. కమ్మగా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.